రెండవ దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. దేవునికి స్తోత్రం కలుగుగాక. సమయంలో మీరు రెండవ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనంలో ఇలా రాయబడింది. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలబడలేకపోయింది. దేవుని పరిశుద్ధ మాట నా వెనుకలో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మరొక వాక్య భాగం చదువుతూ ఫిబ్రవరి రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. ఈయన దాసులు ఆయన జాషులను పెట్టి ప్రార్థిస్తున్నారు. సేవకులను పెట్టి కుటుంబాన్ని పెట్టి వందనాలు. ఈ సంఘాలు పెట్టి వందనాలు. సంఘ బిడ్డలు సేవకులు అందరి వరకు ప్రయాసపడుతున్నప్పుడు చక్కటి స్థలాలు ఏర్పాటు చేసి మందిరాన్ని సుందరంగా కాంతంగా నిర్మింపజేసినందుకు వందనాలు. ఈ సేవకులకు వచ్చిన సామర్థ్యం బట్టి స్మృతిస్తున్నా. దీనిని ఆయన ప్రతిష్ఠ చేసి ఉండగా దీనిలో ప్రవేశిస్తున్న వారందరూ ఈ నామ మహిమార్థమై ప్రార్థించేవారిగా, మేలు పొందుకునేవారిగా, ఘనపరిచేవారిగా, మారు మనసు పొందేవారిగా, పరలోక రాజ్యపు వారసులుగా తీర్చిదిద్దబడడానికి దీన్ని ఆశీర్వదించారు. సేవకుల ద్వారా జరుగుతున్న కార్యక్రమం మహిమార్థమై జరుగుతుండగా పరిశుద్ధాత్మ ఆవరణకు కొంచెమని యేసు నామంలో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ నూతన స్థలాన్ని దేవుని మందిరముగా, ఆరాధన జరుగు స్థలముగా, ప్రార్థన జరుగు స్థలముగా, దేవుని మహిమాత్మకై దీనిని ప్రతిష్ఠించుచున్న ఇందులో అడుగు పెట్టిన వారందరూ దీవించి ఆశీర్వదింపబడుదురుగాక. అభివృద్ధి చెందుదురుగాక. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన